హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, మోహన్ బాబు గారు ఒక వివాదంలో చిక్కుకున్నారు సార్. ఆయన యూనివర్సిటీ పైన విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు, పీడించుకు తింటున్నారని కూడా చెప్తున్నారు. ఒక తిరుగుబాటు అయితే మొదలు పెట్టారు. ఒకప్పుడు మోహన్ బాబు గారు విద్యార్థులను పట్టుకొని ప్రభుత్వానికి అగెనిస్ట్ గా ధర్నాలు చేశారు సార్. ఇప్పుడు అదే విద్యార్థులు ఆయన పైన తిరుగుబాటు చేస్తున్నారు. అంటే ఏం జరుగుతుంది అక్కడ కాలేజీలో? మరి ఈ ఆరోపణల పైన ఆయన ఇప్పటివరకు అయితే ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. మీరేం చెప్తారు సార్ ఇష్యూ పైన? అంటే జరుగుతున్నటువంటి వ్యవహారాలు, కనిపిస్తున్నటువంటి వినిపిస్తున్నటువంటి విశేషాల ప్రకారం అది అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫీజులకు సంబంధించిన మోత మోగుతోంది అనేది ఒకటి. రెండోది సౌకర్యాలు ఆ లెవెల్లో లేవు. ఫీజులు ఏ లెవెల్లో ఉన్నాయో సౌకర్యాలు ఆ లెవెల్లో లేవు అనేది వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. పేరెంట్స్ అసోసియేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్లో పేరెంట్స్ అసోసియేషన్ ఉంది. దానికి సంబంధించినటువంటి ఆఫీస్ బేరర్స్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఈశ్వరయ్య అనే ఆయన ఎవరో మాట్లాడారు ఆల్రెడీ. ఆయన చెప్పింది ఏంటంటే, వీళ్ళు కాలేజీ బస్సెస్లో కూడా ప్రాపర్గా అకామిడేట్ చేయలేకపోతున్నారు స్టూడెంట్స్ని. నిలబడి దాదాపు 45 నిమిషాలు జర్నీ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగని ఫీజుల్లో తగ్గింపులు అవేం లేవు అనేది ఒకటి. రెండోది, మోహన్ బాబు గారు తరచూ చెప్పేది ఏంటంటే, చాలామందికి ఉచితంగా విద్య అందిస్తున్నామని. ఆ శాతం చాలా తక్కువ అనేది ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు కొత్తగా. అంటే బయట నుంచి ఎలిగేషన్స్ చేయటం కాదు, లోపల నుంచి విమర్శలు రావటం అనేది ఇప్పుడు ఇబ్బంది పెడుతోంది. రెండోది, ఫ్యాకల్టీ బాగాలేదు అనేది ఇంకొక విమర్శ. ఫ్యాకల్టీ బాగుండటం లేదు, కంటిన్యూషన్ ఉండటం లేదు, వాళ్ళు చేరిన కొంతకాలంలోనే వెళ్ళిపోతున్నారు, దీంతో స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు అనేది ప్రధానమైనటువంటి అకాడమిక్ విమర్శ. దానికి రీజన్ ఏమిటి, ఏం చెప్తున్నారు వీళ్ళంటే, శాలరీస్ ప్రాపర్గా లేవు అనేది ఒకటి. ప్రాపర్గా లేవు అనే దానిలో రెండు సెన్సెస్ ఉన్నాయి. ఒకటేమో అప్ టు ది మార్క్ లేవు అనేది ఒక గొడవ అయితే, ఇంకొక గొడవ ఏంటంటే ఇవి ప్రాపర్గా ఇవ్వటం లేదు అంటే ఒక డేట్న ఇవ్వటం లేదు, ఏదో టైంలో ఇస్తున్నారు అనే తరహా ఆరోపణ ఒకటి. ఇందులో వాస్తవాలు ఉన్నాయా అవాస్తవాలు ఉన్నాయా అనేది వేరే గొడవ. ఈ పేరెంట్స్ కమిటీ నుంచి బయటకు వచ్చినటువంటి ఎలిగేషన్స్ ఇవి తప్పైతే తప్పని చెప్పి వాళ్ళు డినై చేయొచ్చు. రెండోది, చాలా సందర్భాల్లో మాకు ఈ సమస్యలు ఉన్నాయి చెప్పుకోవాలి మీతో అని చెప్పి కనుక వెడితే, వైస్ ఛాన్సలర్గా మోహన్ బాబు గారే ఉన్నాడు ఆ యూనివర్సిటీకి. ఈయన 92లో విద్యా సంస్థలు ప్రారంభించాడు. ఏజీ శ్రీ విద్యా నికేతన్ అనే పేరుతో ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత ఆ రోజుల్లో ఆయన అంటే డెడికేటెడ్గానే సర్వీసెస్ అందించే ప్రయత్నం చేశారు అనేది ఆ రోజుల్లో ఎస్టాబ్లిష్ అయినటువంటి వార్త. అలాగే తన పాఠశాలల్లో చదివేటువంటి విద్యార్థులు, వాళ్ళతో కల్చరల్ యాక్టివిటీసు ఇవన్నీ కూడా రెగ్యులర్గా జనాల్లోకి వచ్చేవి. ఆ వీడియోసు, ఫోటోలు ఆయనే విడుదల చేసేవాడు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఒక అక్కడ ఇది జరిగేది. ప్రతి ఇయరు అకాడమిక్ ఇయర్ చివరిలో ఒక ఫంక్షన్ జరిగేది. దానికి సినిమా సెలబ్రిటీస్ వెళ్ళేవాళ్ళు. చిరంజీవి గారు కూడా వెళ్ళాడు ఒకసారి. ఇలా ఆయన అక్కడ విద్యార్థులతో చాలా మమేకమై విద్యార్థుల కోసమే తాను ఉన్నట్టుగా కనిపించేవాడు. దానిలో చాలామంది అంటే గతంలో విద్యా వ్యవస్థలో పనిచేసిన చాలామంది రిటైర్డ్ పీపుల్ కూడా ఉండేవారు అక్కడ. ఇలా నడుపుతున్నటువంటి వ్యవస్థ మీద సడన్గా ఈ ఆరోపణలు రావటం, అంటే రీఎంబర్స్మెంట్, ఫీజు రీఎంబర్స్మెంట్ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం తాత్సారం చేస్తోంది అనే ఆరోపణతో ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఆయన రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసిన మాట వాస్తవం. అప్పుడు విద్యార్థులు ఆయనతో పాటు కలిసి కదిలారు. ఇప్పుడు కండిషన్ ఏంటంటే, ఏదన్నా ఇష్యూ ఉండి కాలేజీలో వైస్ ఛాన్సలర్ గారికి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడ బౌన్సర్లు గెంటేస్తున్నారు అని. మోహన్ బాబు గారి ప్రధాన వ్యాపారం విద్యారంగమే. ఆయన శ్రీ విద్యా నికేతన్ ప్రారంభించిన నాటి నుంచి ఆయన రకరకాల పేర్లతో వేరు విద్యా సంస్థలు ప్రారంభించారు. హైదరాబాద్లో కూడా వాళ్ళ విద్యా సంస్థలు ఉన్నాయి. అయితే వీటన్నిటినీ ఒక అంబ్రెల్లా కింద తీసుకొస్తూ
వీళ్ళు మోహన్ బాబు యూనివర్సిటీ అనే పేరుతో ఒక వ్యవస్థని ఏర్పాటు చేశారు. అది అటానమస్ బాడీ, వాళ్ళే నిర్ణయాలు తీసుకోవచ్చు. అటానమస్ బాడీగా ఎప్పుడైతే అది డిక్లేర్ అయిపోయిందో అక్కడి నుంచి లోపల కొంచెం అరాచకాలు జరుగుతున్నాయనే వార్తలు అప్పుడప్పుడు వస్తున్నాయి. కానీ ఎవరు సీరియస్గా ఖండించడం కూడా జరగలేదు అట్నుంచి. ఇప్పుడు కొంచెం సీరియస్ ఎలిగేషన్స్ చేశారు. చేయటం మాత్రమే కాదు, వీళ్ళు కేంద్రంలో ఉన్నటువంటి టెక్నికల్ బోర్డుకి లెటర్లు రాశారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ నిర్వహిస్తున్నటువంటి టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన శాఖ నిర్వహిస్తున్నటువంటి లోకేష్ గారికి కూడా ఒక పిటిషన్ ఇచ్చారు. ఈ పిటిషన్ల మీద ఎవరు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి. ఇక్కడ లోకల్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి కూడా వీళ్ళు ఒక లేఖ సమర్పించారు. ఇవన్నీ ఈ వ్యవస్థలన్నీ ఈ శ్రీ విద్యానికేతన్ అంబరిల్లా కింద ఉన్నటువంటి ఈ మోహన్ బాబు యూనివర్సిటీ మీద ఏ చర్యలు తీసుకుంటారు, చర్యల కంటే ముందు వీళ్ళు వెళ్ళి అక్కడ పరిశీలించాలి. వీళ్ళు చేసినటువంటి ఆరోపణల్లో వాస్తవాలు ఉన్నాయా అనేది పరిశీలించాలి. అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలి. ఎక్కడ హర్ట్ అయ్యారు, వీరు ఎవరెవరు కంప్లైంట్ ఇచ్చారు. అంటే చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఒకళ్ళిద్దరు విద్యార్థులు సఫర్ అయ్యి ఇది మొత్తం అక్కడే ఉంది వ్యవస్థ అంటే దానికి వేరే ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. అంటే వీళ్ళ విద్యార్థుల్ని కూడా వాళ్ళతో కూడా మాట్లాడాల్సి ఉంటుంది డెఫినెట్గా విచారణలో భాగంగా. అలా విద్యార్థులతోనూ యాజమాన్యంతోనూ కూడా మాట్లాడి ఒక సమగ్రమైనటువంటి నివేదిక ఇచ్చేలాగా ఒక కమిటీని వేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళంతటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడచ్చు. మోహన్ బాబు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడవచ్చు గాక, అంత మాత్రం చేత ఈ సమస్య పరిష్కారం కాదు. వీళ్ళు ఎలాగూ ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యారు, స్టేట్ గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యారు కాబట్టి ఇమ్మీడియట్గా స్టేట్ గవర్నమెంట్ చొరవ తీసుకుని ఒక కమిటీ వేసి వాళ్ళని ఎంక్వైరీ చేయమంటే లోకల్గా ఉండేటువంటి వాళ్ళతోనే వేయచ్చు. వేసి ఎంక్వైరీ చేయమంటే వాళ్ళు ఎంక్వైరీ చేసి ఒక నివేదిక ఇస్తారు. దాని ప్రకారం ఏ చర్యలు తీసుకోవాలో అప్పుడు ఆలోచించాలి. ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవటం కుదరదు. దీనిలో ఈ ఎలిగేషన్స్ ఎందుకు వచ్చాయి, దీనిలో ఏవైనా ఫాల్స్ ఎలిగేషన్స్ ఉన్నాయా, లేకపోతే వేరే ఉద్దేశాలతో ఏదైనా అంటే మోహన్ బాబుని టార్గెట్ చేయడం కోసం ఈ ఆరోపణలు చేస్తున్నారా అనే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మధ్య మంచు విష్ణు గారు మా ఫ్యామిలీ మీద విపరీతంగా ట్రోల్స్ అయిపోతున్నాయని చెప్పి గందరగోళం చేశాడు. ఆయన చేశారు. దానికి సంబంధించి ఒక యూట్యూబర్ని అరెస్ట్ చేశారు. అంటే మా సినిమా రిలీజ్ అవుతుంది, ఇప్పుడు వారి సినిమా రిలీజ్ ఉంది కన్నప్ప రిలీజ్ టైంలో మా కుటుంబం మీద అటాక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని ఒక ముందస్తు పిటిషన్ ప్రజా కోర్టులో వేశాడు ఆయన. అందుకని ఇప్పుడు ఈ విద్యా సంస్థల నేపథ్యంలో మోహన్ బాబు మీద జరుగుతున్న ఈ విమర్శన పర్వము, అలాగే ఈ లేఖల పర్వము, పిటిషన్ల పర్వము, ఇదంతా కూడా వాళ్ళ ఇన్స్టిట్యూషన్తో పాటు వాళ్ళ సినిమాను కూడా దెబ్బతీయచ్చు. ఆ దిశగా ఈ బ్యాడ్ చేయటం అనేది మొదలైంది అని అంటే వాళ్ళు ప్రపంచం ఇబ్బంది పడుతుంది. అందుకని ముందస్తుగా ఒక కమిటీని వేసి దీనిలో నిజానిజాలు ఏమిటో తేల్చేసి, ఒకవేళ దీనిలో నిజాలు ఉన్నాయని తేలితే మేనేజ్మెంట్ని శిక్షించవచ్చు. అధికారం ఎలాగూ ప్రభుత్వానికి ఉంటుంది. అలాగే వీళ్ళు కూడా ఎలాగూ టెక్నికల్ బాడీస్ దగ్గరికి వెళ్ళారు. టెక్నికల్ బాడీస్ అయినా కమిటీని వేసి విచారణ చేయవచ్చు. ఏదైనా విచారణ తర్వాత వచ్చినటువంటి నివేదిక ఆధారంగా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే అప్పుడు ఇంకా వాళ్ళు ఆర్గ్యూ చేయటానికి ఏముండదు. ఎంతమంది విద్యార్థులు బయటకు వచ్చి ఎలిగేషన్స్ పెట్టారు, ఎంతమంది పేరెంట్స్ వచ్చారు. ఈ పేరెంట్స్ అందరూ వచ్చి మొత్తంగా వ్యవస్థ ఒకటి ఉంది, పేరెంట్స్ అసోసియేషన్ అనే ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థని కదిలించగలిగారంటే ఎక్కువ మందే వచ్చి చెప్పుంటారు. అంత ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టారా లోపల అనేది చూడాలి. ఒకటి, విద్య వ్యాపారంగా మారిపోయినటువంటి సందర్భం మనకు తెలుసు చాలా స్పష్టంగా. ఇక్కడ తల్లిదండ్రుల గొడవ ఏంటంటే వీళ్ళు ఫీజులు తీసుకుంటున్నారు, బస్సుల్లో ప్రాపర్గా అకామిడేట్ చేయటం లేదు. దీంతోపాటు ఊళ్ళో ఉన్నటువంటి డే స్కాలర్స్ని కూడా మధ్యాహ్నం భోజనం స్కూల్లోనే చేయాలంటున్నారు.
అంటే కాలేజీలోనే చేయాలంటున్నారు. ఇది అదనపు భారం అవుతోంది మాకు అనేది కొంతమంది ఎలిగేషన్. అంటే చాలా సందర్భాల్లో చాలా స్కూళ్ళు ఇంటెన్సివ్ కోచింగ్ అనే పద్ధతిలో 24 అవర్స్ అక్కడే పెట్టుకుని వాళ్ళు వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుని విద్యని గరిపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సందర్భంగా మీరు మార్నింగ్ పంపించేయండి, మొత్తం మేమే చూసుకుంటామని కూడా కలెక్ట్ చేస్తున్నారు డబ్బులు. అలా వీళ్ళు మధ్యాహ్నం భోజనం వరకే చేశారు. కొంచెం లిబరల్గా ఉన్నట్టే లెక్క. మిగిలిన చాలా ఇన్స్టిట్యూషన్స్ డే స్కాలర్ల దగ్గర నుంచి కూడా మెస్ ఛార్జీలు భారీగా వసూలు చేస్తున్నాయి ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు. విద్యారంగం, వైద్య రంగం ఈ రెండూ ప్రైవేటైజ్ అయిపోయిన తర్వాత, ప్రైవేటైజ్ అయ్యి ప్రైవేటు విద్యారంగం మాత్రమే వర్ధిల్లుతుంది అనేటువంటి ఇండికేషన్ బలంగా వచ్చిన తర్వాత ఆ టైంలో పెట్టాడు ఈయన. ఆ టైంలో ఈయన విద్యా వ్యాపారంలోకి ప్రవేశించాడు మోహన్ బాబు. 92 అనేది ఒక ల్యాండ్ మార్క్ ఇయర్. కరెక్ట్ టైంలో ఎంటర్ అయ్యాడు ఆయన. ఎంటర్ అయ్యాడు, కరెక్ట్గా ఫ్లరిష్ అయ్యాడు. ఆయనకి మంచి ఫలితాలే వచ్చాయి విద్యారంగం నుంచి. విద్యారంగం అనేది పాడి ఆవు లాంటి వ్యాపారం అని గుర్తించారు వారు. అందుకనే చాలా ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు. మంచు విష్ణు గారి వ్యాపారం కూడా ఎడ్యుకేషన్ లైన్లోనే ఉన్నాడు ఆయన. స్కూళ్ళ వ్యాపారం అనేది చాలా అద్భుతము. అంటే మీరు ఒక ఇంగ్లీష్ మీడియం స్కూలు హై లెవెల్లో, హై ప్రొఫైల్లో పెడితే, ఒక హైఫై లొకాలిటీని టార్గెట్ చేసి కనుక పెడితే డెఫినెట్గా పిల్లలు వచ్చి చేరిపోతారు, నో ప్రాబ్లం అనే పద్ధతిలో వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి ఈ వ్యాపారాల మీద, ఇది విద్యా సేవ అని చెప్తారు కానీ సేవ ఏం కాదు, ఇది వ్యాపారమే. ఈ వ్యాపార సంస్థలు ఎక్కడైనా నష్టాలు వస్తున్నాయంటే అవి ఆ నష్ట నివారణ మీద కేంద్రీకరణ పెరుగుతుంది తప్ప యువతల వాళ్ళు సఫర్ అవుతున్నారో లేదా అనేది పట్టించుకోరు. ఇప్పుడు ఒక లోపల తిరగడానికి ఒక ట్రాన్స్పోర్ట్ వ్యవహారం ఏర్పాటు చేస్తారు, బస్సులు లోపల తిరగడానికి. ఇన్స్టిట్యూషన్ లోపల తిరగడానికి కూడా, క్లాస్ టు క్లాస్ వెళ్ళడానికి కూడా ఏదో ఒక వెహికల్ అరేంజ్మెంట్ చేశారు అనుకుందాం. దానివల్ల నష్టం వస్తుంది అనుకుంటే నిర్మోహమాటంగా తీసేస్తారు. అది ఇది స్టూడెంట్స్ని ఇబ్బంది పెడుతుంది అనేది పట్టించుకోరు. ఇక్కడ లాభాపేక్షే ప్రధానం. వీళ్ళేమి చారిటీ, వాళ్ళు చెప్తారు ఓపెన్గానే, మేము చారిటీ చేయటం లేదు అని. మేము చారిటీ చేయటం లేదు అనేది చాలా క్లియర్గా చెప్తారు గొడవ అయిపోయిన తర్వాత. అందుకని దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమి ఉన్నాయి వాళ్ళకి అనేది కూడా ఈ కమిటీ విచారించాలి. ఏవైతే ల్యాప్సెస్ అంటున్నారో వీళ్ళు, దానికి సంబంధించి ఎందుకు అలా చేస్తున్నారు అనేది విచారణ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దాన్ని పబ్లిక్ డొమైన్లో ఉంచి నిర్వహించాల్సిన కేసు ఇది. ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. మోహన్ బాబు అయితే ప్రస్తుతం అంటే విద్యాదాతగా ఆయన ఒక పాపులారిటీని గెయిన్ చేశాడు. ఆయన ప్రతి సినిమాలోనూ దీనికి సంబంధించిన యాడ్ వేసేవాళ్ళు ఆ రోజుల్లో. ఈ శ్రీ విద్యానికేతన్ కోసం ఆయన ఎంత పరితపిస్తోంది ఒక యాడ్ వేసేవాళ్ళు. ఇప్పుడు చాలా విస్తరించింది వ్యాపారం. సో దీని మీద ఆయన ఏమన్నా ప్రెస్ మీట్ పెడితే ఓకే, లేదంటే కనుక కమిటీ వేసి నిజానిజాలు నిర్ధారించాల్సిన బాధ్యత లోకేష్ గారి మీద ఉంది. సార్, గతంలో మోహన్ బాబు గారు విద్యార్థులను తీసుకొని ప్రభుత్వానికి అగెన్స్ట్గా ధర్నాలు చేశారు సార్. ఆయన మళ్ళీ ఈయన కాస్త జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్లో ఉన్నారు. ఈ రెండు కారణాల చేత ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకుంది అని అన్నారు. ఎవరు చెప్పారు? ఆయన గతంలో ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం రోడ్డు మీదకి వచ్చి గొడవ చేశాడు. నేను ఇందాక చెప్పాను ఆ విషయం. అయితే వైఎస్ఆర్సీపీతో ఏమి సన్నిహితంగా లేరు. మన ఎన్నికల్లో వాళ్ళు ఏం ప్రచారాలు ఏం చేయలేదు, దూరంగానే ఉన్నారు, డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. అలాగే ఆ మధ్య వాళ్ళ ఇంట్లో ఏదో మ్యారేజ్ జరిగితే ఏదో వెడ్డింగ్ కార్డు ఇవ్వడం కోసం చంద్రబాబుని పర్సనల్గా కలిశారు, కలిసి మాట్లాడారు. ఆ ఫోటో కూడా బయటకు వచ్చింది, వైరల్ అయింది. అంటే మళ్ళీ ఈయన తెలుగుదేశం వైపు టర్న్ అవుతున్నాడా వైసీపీ నుంచి అని కూడా ప్రచారం జరిగింది. ఫైనల్గా ఆయన ఎటు పోలేదు, పాలిటిక్స్ పట్ల నేను విముఖంగా ఉన్నాను అన్నాడు. అదే స్టాండ్ మీద ఉన్నాడు. ఆయన పూర్తి కాన్సన్ట్రేషన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మీద పెట్టేసి దాదాపుగా ఆయన ఒక రకమైనటువంటి వానప్రస్థాశ్రమంలో ఉన్నానని చెప్తున్నాడు ఆయన. అయితే ఆయన సినిమా ప్రయత్నాలు దాదాపు ఆపేశాడు, ఇంకా నటన అనేది లేదు అనే వాతావరణంలోకి వస్తున్నాడు ఆయన. మళ్ళీ సినిమాలు చేస్తాడేమో తెలియదు. అంటే ఏదైనా ప్రత్యేకమైన క్యారెక్టర్లు చేస్తే చేయొచ్చు, ఆయన వయసు సహకరించినంతకాలం.
సో ఆయన ప్రస్తుతం ఆయన కేంద్రీకరణ అంతా అక్కడే ఉంది. ఇప్పుడు ఈ గొడవలో ఆయనే కీలకం అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఆయన అంతసేపు కేటాయిస్తున్నాడా అక్కడ అనేది ఒక డౌట్. ఇందులో కొన్ని అంటే ఇప్పుడు ఈ బౌన్సర్లు దాడి చేశారు, ఇలాంటిది ఏదైనా ఏదో ఒకేషన్లో ఆయన అక్కడ ఉన్నప్పుడు ఏమన్నా జరిగిందేమో. కాబట్టి ప్రతిదీ నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. వీళ్ళు చేసిన ఆరోపణల మీద, ఫీజు స్ట్రక్చర్ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటి మీద ఒక దర్యాప్తు కమిటీ వేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. జనరల్గా ఎలిగేషన్ వచ్చాక ముందు విచారణ జరపాలి కదా, విచారణ జరిపాక కదా నిర్ణయాలు తీసుకునేది. ఆ ప్రయత్నం ఏదైనా లోకేష్ గారు చేస్తారేమో చూడాలి. ప్రస్తుతం అంటే చంద్రబాబుతో వాళ్ళకి బంధుత్వం కూడా ఉంది. మోహన్ బాబుకి బంధుత్వము ఉంది, మిత్రత్వం కూడా ఉంది. ఆయన 82లో జరిగినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు తరఫునే ప్రచారం చేశాడు. ఆయన ఎన్టీ రామారావు గారికి వీరవిధేయుడిని అని చెప్పుకునే మోహన్ బాబు గారు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు కోసం ప్రచారం చేశాడు ఆ రోజున.